నెక్స్ట్ టాపిక్ కి రీనల్ సర్క్యులేషన్. అండ్ ఈ రీనల్ సర్క్యులేషన్ ఏం వెజల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏ ఆర్టరీస్ ఇన్వాల్వ్ అవుతాయి, వీనస్ సర్క్యులేషన్ ఏంటి అనేది సెపరేట్ గా 2 మార్క్స్ కన్నా అడగచ్చు, లేకపోతే కంప్లీట్ రీనల్ సర్క్యులేషన్ 5 మార్క్స్ కన్నా అడగచ్చు. సో ఈ రీనల్ సర్క్యులేషన్ మామూలుగా కిడ్నీస్ కి పర్ మినిట్ 1300 ml ఆఫ్ బ్లడ్ అనేది కిడ్నీస్ కి పర్ మినిట్ వస్తుంది. సో మనకి రీనల్ ఆర్టరీస్ కిడ్నీస్ కి బ్లడ్ ని సప్లై చేస్తాయి ఫిల్టరేషన్ కి. సో ఏమేం బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో మెయిన్ గా చూసుకుంటే అబ్డామినల్ అయోటా నుంచి రీనల్ ఆర్టరీ, ఈ రీనల్ ఆర్టరీ కాస్త రీనల్ వెయిన్ యురేటర్ దగ్గర, యురేటర్ కి పైన. సో ఈ రీనల్ ఆర్టరీ అనేది నెక్స్ట్ ఏమవుతుందంటే సెగ్మెంటల్ ఆర్టరీస్ కింద డివైడ్ అవుతుంది. అండ్ ఈ సెగ్మెంటల్ ఆర్టరీస్ కాస్త ఇంటర్లోబర్ ఆర్టరీస్, అంటే ఏంటంటే 2 లోబ్స్ కి మధ్య నుంచి పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంటర్లోబర్ ఆర్టరీస్ అంటాం. అండ్ ఇంటర్లోబర్ ఆర్టరీస్ తర్వాత ఆర్క్యుయేట్ ఆర్టరీ అంటారు. ఎందుకు ఆర్క్యుయేట్ ఆర్టరీ అంటారంటే ఇది ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ బెండ్ వచ్చింది కదా, ఇది ఆర్క్యుయేట్ ఆర్టరీ అంటారు, ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత ఇంటర్లోబ్యులర్ ఆర్టరీ అంటే ఏంటంటే 2 లోబ్యూల్స్ కి మధ్య నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంటర్లోబ్యులర్ ఆర్టరీస్ అంటాం. అండ్ తర్వాత ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ మనకు తెలుసు, నెఫ్రాన్ లో ఫస్ట్ పార్ట్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. తర్వాత గ్లోమరులర్ క్యాపిలరీస్ ఆర్టీరియోల్స్ ఎప్పుడు కూడా క్యాపిలరీస్ కింద ఇలా డివైడ్ అయ్యి అండ్ ఈ తర్వాత మళ్ళీ ఎఫరెంట్ ఆర్టీరియోల్ కింద మారుతుంది. అండ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి సో ఎఫరెంట్ ఆర్టీరియోల్, గ్లోమరులర్ క్యాపిలరీస్, ఎఫరెంట్ ఆర్టీరియోల్. అండ్ ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ కాస్త ఏమవుతుంది అంటే వాసా రెక్టా కింద మారుతుంది. ఈ వాసా రెక్టా అండ్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్, లూప్ ఆఫ్ హెన్లే దగ్గర వాసా రెక్టా అనేది ఫామ్ అవుతుంది. వాసా రెక్టా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. సో ఇప్పుడు ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్, ఈ క్యాపిలరీస్ అన్ని కలిపి ఒక వెన్యూల్ కింద మారుతుంది. అండ్ ఆర్టరీకి రివర్స్ ఆర్డర్ లో వెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆర్టరీని అప్ సైడ్ డౌన్ మనం రాస్తే వెయిన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది మనకి రీనల్ బ్లడ్ వెజల్స్, ఆర్టరీ అండ్ వెయిన్. ఆర్టరీ ఒకటి గుర్తుపెట్టుకుంటే వెయిన్స్ ఆటోమేటిక్ గా రివర్స్ ఆర్డర్ లో రాసేయచ్చు. మొత్తం అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సెపరేట్ గా. తర్వాత ఆటో రెగ్యులేషన్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ స్టిమ్యులేషన్, ఓన్ బ్లడ్ సప్లైని రెగ్యులేట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే మెయిన్ గా జిఎఫ్ఆర్ మెయింటైన్ చేయడం కోసం. జిఎఫ్ఆర్ మెయింటైన్ చేయాలి అంటే ఆటో రెగ్యులేషన్ ఉండాలన్నమాట. నార్మల్ గా మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే బిట్వీన్ 60 and 180 mm of Hg ఉంటుంది. ఈ ప్రెషర్ ఉండడం వల్లే మనకి నార్మల్ జిఎఫ్ఆర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ గా ఏంటంటే మయోజెనిక్ రెస్పాన్స్, ట్యూబులోగ్లోమరులర్ ఫీడ్బ్యాక్. మయోజెనిక్ రెస్పాన్స్ అంటే ఏంటి, బ్లడ్ ఫ్లో అనేది కిడ్నీస్ కి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో అక్కడ ఉన్న ఎలాస్టిక్ వాల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క ఎలాస్టిక్ వాల్స్ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకి ఫ్లో ఆఫ్ కాల్షియం అయాన్స్ అనేవి ఈసీఎఫ్ నుంచి సెల్ లోపలికి వెళ్తుంది. సో మనకి ఎప్పుడు కూడా కాల్షియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది, పొటాషియం ఎఫ్లక్స్ అవుతుంది, సోడియం అండ్ వాటర్ కూడా ఇన్ఫ్లక్స్ అవుతుంది. సెల్ యొక్క మెటబాలిజం అన్నీ కూడా వీట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇది సెకండ్ ఇయర్ ప్యాథాలజీలో తెలుస్తుంది. అండ్ తర్వాత ట్యూబులోగ్లోమరులర్ ఫీడ్బ్యాక్.
సో మనకి ఇక్కడ ఏంటంటే మ్యాక్యులా డెన్సా సెల్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. మ్యాక్యులా డెన్సా ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్యూబులోగ్లోమెరులర్ ఫీడ్బ్యాక్. సో ఈ మ్యాక్యులా డెన్సా మనకి డీటెయిల్డ్గా తర్వాత క్లాసెస్లో చూస్తాం. ఇప్పుడు రీనల్ సర్క్యులేషన్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే మెయిన్గా ఇది కూడా 5 మార్క్స్ అడుగుతాడు. సో రీనల్ ఆర్టరీస్ ఏంటంటే డైరెక్ట్గా అయోటా నుంచి వచ్చేస్తాయి. సో అందుకని ఎప్పుడు కూడా అయోటాలో బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే బ్లడ్ ప్రెషర్ మనకి కిడ్నీస్లో మెయింటైన్ అవుతుంది. 1300 ml ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ వస్తుంది. అంటే ఆలోచించుకోవచ్చు ఎంత ప్రెషర్ మెయింటైన్ అవుతుందో. అంత బ్లడ్ని పంప్ చేయాలి అంటే అయోటా నుంచి. అండ్ 26% ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్. సో కిడ్నీస్ ఎక్కువ అంటే మనకి ఫస్ట్ ఎక్కువ బ్లడ్ ఎక్కువ ఫ్లో అయ్యేది ఏంటంటే లివర్ తర్వాత అంత బ్లడ్ ఎక్కువ ఫ్లో అయ్యేది కిడ్నీస్కి. దట్ ఈస్ 30% ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్. సో మనకి రీనల్ సర్క్యులేషన్ హ్యాస్ ఎ పోర్టల్ సిస్టమ్ దట్ ఈస్ డబుల్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్, గ్లోమరులర్ క్యాపిలరీస్, పెరిట్యూబులర్ క్యాపిలరీస్. సో రీనల్ గ్లోమరులర్ క్యాపిలరీస్లో మనకి ప్రెషర్ ఎంత ఉంటుందంటే 60 నుంచి 70 mm ఆఫ్ Hg ఉంటుంది. ఇది క్యాపిలరీ ప్రెషర్. మామూలుగా బాడీ కన్నా ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే రీనల్ ప్రెషర్ 60 ఉంది. మామూలుగా బాడీకి అంతా 25 నుంచి 30 అయితే కిడ్నీస్కి మాత్రం 60 నుంచి 70 mm ఆఫ్ Hg అంత ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఎఫరెంట్ ఆర్టీరియల్ డయామీటర్ అనేది చాలా ఎక్కువ ఎఫరెంట్ ఆర్టీరియల్తో కంపేర్ చేస్తే. అందుకని ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి పెరిట్యూబులర్ క్యాపిలరీస్కి వస్తుందో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అయోటా నుంచి అంత ఫోర్స్ తోటి మనకి అంత ప్రెషర్ తోటి కిడ్నీస్కి ఎంటర్ అవుతుంది. అదే ప్రెషర్తో మెయింటైన్ అయితే మనకి ఇక్కడ రీఅబ్జార్ప్షన్స్ అనేవి జరగవు బ్లడ్కి. సో అందుకని పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఆర్ లూప్ ఆఫ్ హెన్లే దగ్గరికి వచ్చేటప్పటికి ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. బికాస్ మనకి అయాన్స్ ఎక్స్చేంజ్ జరగడానికి రీఅబ్జార్ప్షన్స్కి అలాగే సెక్రీషన్స్కి మనకి వీలుగా ఉండేలాగా కిడ్నీ మెయింటైన్ చేస్తుంది అలాగా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 8 నుంచి 10 mm ఆఫ్ Hg ప్రెషర్కి తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ అదే ఇచ్చాడు ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్కి. అందుకని ఆటో రెగ్యులేషన్ ఆఫ్ రీనల్ బ్లడ్ ఫ్లో అనేది ఒక సిస్టమాటిక్గా అరేంజ్ అయ్యి ఉంది.